హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు దేవి. ఈరోజు ఉదయం టిఫిన్ కూడా మా పిల్లలు ఇష్టంగా తినలేదండి. నిన్న వాళ్ళ డాడీ బోర్డర్కి వెళ్ళిపోయారు కదా, ఒకటే అడుగుతున్నారనమాట ఇద్దరు పిల్లలు. బాబు కూడా అయితే అడగడం రావట్లేదు, ఇంకా వాడికి మాటలు రావు కదా, ఏడుస్తున్నాడు పాపం. ఇంక టిఫిన్ కూడా ఇష్టంగా తినలేదు కదా అనేసి మధ్యాహ్నానికి ఏం చేయమంటారమ్మా అని అడిగితే ఆఫ్టర్నూన్కి ఎగ్ రైస్ చేయి మమ్మీ అని చెప్పారు. ఇదైతే నేను చాలా సింపుల్గా చేస్తానండి. ఒక ఆనియన్, ఒక టమాటారు, మీడియం సైజులో ఉంటుంది కదా, ఒక మిరపకాయ, చిన్న క్యారెట్ ముక్క, ఘాటుకి తగ్గ కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్, గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అదొక పావు టీ స్పూను, ఒక పావు టీ స్పూను పసుపు, ఇవి మొత్తం యాడ్ చేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత 2 గుడ్లు పగలగొట్టి వేసుకున్నానండి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకబెట్టిన రైస్ని పక్కన చల్లారబెట్టుకొని ఆ రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. అంతేనండి, టేస్టీగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు వచ్చారు, తిన్నారు, బాగుందని చెప్పారు. తర్వాత ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. యాక్టివ్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఎందుకు నా హెల్త్ సపోర్ట్ చేయట్లేదో, మరి మనసు బాగోలేదో నాకే అర్థం కావట్లేదు అనమాట. పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు కదా, ఇంకా వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది మనసు అంతా.